తోపుడు బళ్ల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన. పార్వతీపురం పాత బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేస్తూ తోపుడు బళ్ల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో వ్యాపారస్తులు ధర్నా చేపట్టారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ తోపుడు బళ్లే జీవనాధారంగా బ్రతుకుతున్న తమకు ఆ బళ్లు తీసివేస్తే ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. పండగ సీజన్ కావడంతో ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతి పండగ అయ్యే వరకు ఫుట్పాత్ పై చిరు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించాలని అధికారులు వేడుకున్నారు. పోలీసులు నశించాలి, పోలీసులు నశించాలి. మాకు కలెక్టర్ గారు కానీ ఉపాధి చూపించాలి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని అమ్మకి చిన్న చిన్న తోపుడు బల్ల మీద అమ్మకి పూర్వం తాత తల్లి నుంచి అమ్మకి వ్యాపారాలు చేస్తున్నారు. అలాంటిది వాళ్ళు ఉపాధి చేసుకొని అమ్ముకుంటే అమ్మకి ఇవతల ఎమ్మెల్యే గారు ఇవతల పోలీసులు ముసుగొలిపి నానా బీభత్సంగా నమ్మచ్చి వాళ్ళు రోడ్డు మీద అమ్మచ్చి ఇచ్చే పరిస్థితి అమ్ముతుంది. చాలా తీవ్రమైన పరిణామాలు. ముందు చూస్తే అమ్మచ్చి పండగ అమ్మచ్చి దగ్గరలో ఉంది. ఈ పండగ కోసం అమ్మచ్చి అప్పులో సప్పులో చేసుకొని అమ్మచ్చి వాళ్ళంతా సరుకులు అమ్మచ్చి గ్యాదర్ చేసుకొని రెడీ చేసుకున్నారు. ఇప్పటికీ 20 రోజులు అవుతుంది. ఈ 20 రోజుల తాలూకు సరుకులన్నీ కూడా అమ్మచ్చి కుళ్ళిపోయి పాడైపోయి అమ్మచ్చి పడేసే పరిస్థితి అమ్మచ్చి వీళ్ళు అయిపోయింది. చాలా నష్టాల్లో కూరుకుపోయి ఉన్నారు. అయినా ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచేమచ్చి అవకాశం ఇవ్వండి. పండగ పోయేదాకా, పండగ పోయిన తర్వాత ప్రత్యామ్నాయం ఎక్కడి దగ్గర చూపించండి. చూపిస్తామచ్చి అక్కడికి అమ్మచ్చి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్తాను. అది కూడా చెయ్యకుండా ఈ వేళకు కూడా నమ్మచ్చి ఆయన ఎమ్మెల్యే గారు నమ్మచ్చి అడిగితే ఆయన ఏంటంటున్నాడు, పొలం మీద వ్యాపారం చేసుకున్నాను అంటున్నాడు. పోలీసులు ఏంటంటున్నారు, నాకు ఎటువంటి సమాధానం లేదమ్మచ్చి మేమైతే మాత్రం మా పని మేము చేసుకెళ్తామని చెప్పి అంటున్నారు. అయితే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఎవరికి నిజాయితీగా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఇక్కడ ఎమ్మెల్యే దొంగ లేకుంటే అమ్మచ్చి పోలీసులు దొంగ, ఎవరు అక్కడ దొంగతనం చేస్తున్నట్టారు. మాకు అక్కడ నమ్మకమని చెప్పేసి ఆయన అంటాడు. ఇక్కడ కలెక్టర్ గారిని అడిగితే కలెక్టర్ గారు కూడా వచ్చి వ్యాపారం చేసుకోండి అని చేసి అంటున్నారు. కానీ మొత్తంపై ఇలాగా రాజకీయంగా నమ్మచ్చి రకరకాలుగా అమ్మచ్చి దీన్ని మలుపు తిప్పి 20 రోజులు బట్టి అమ్మచ్చి నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు, అది మంచి పద్ధతి కాదు. పండగ పోయేదాకైనా కనీసం అవకాశం ఇవ్వమని చెప్పేసి అమ్మచ్చి బతులాడుతున్నాం. దానికి కూడా అంగీకరించుకుంటామచ్చి ఈ రకంగా మలుపు తిప్పి నాటకం ఆడి అమ్మచ్చి మమ్మల్ని రోడ్డు మీద పడేసే పరిస్థితి అమ్మచ్చి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పటికైనా కొద్దిగా ఆలోచన చేసి అమ్మచ్చి అప్పుల్లో ఉన్నారు, అప్పులు చేసుకున్నారు, సరుకులు తెచ్చుకున్నారు. ఈ సరుకులన్నీ కూడా అమ్మచ్చి ఇంకా తీయకపోతే అమ్మచ్చి సరుకులన్నీ పాడవుతాయి. కాబట్టి అమ్మచ్చి చొరవ చూపించే ఇప్పటికైనా అందరూ దయతలిచి ఇంకా వేధింపులు ఆపి దయతలిచి అమ్మచ్చి అవకాశం కల్పిస్తారని చెప్పేసి మరీ కోరుతూ ఉన్నాను. కొత్తగా ఏర్పడినటువంటి పార్వతీపురం మన్యం జిల్లాలో దశాబ్దాల కాలం పాటు తోపుడు బళ్ళు కార్మికులు, చెరువు వ్యాపారస్తులు ఇక్కడ పంజాబ్ వాళ్ళ సరుకులు తెచ్చి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా దళితులు, బీసీలు, పేదలు, సామాజిక వర్గానికి చెందినటువంటి కుటుంబాలు. అనేక మంది ప్రజాప్రతినిధులు మారారు. అనేక మంది పోలీసులు, సీఐలు, ఎస్ఐలు మారారు. ఎవరు కూడా వీళ్ళ పైన వేధింపులు లేకుండా సామరస్యంగా సమస్య పరిష్కారం చేసి వెళ్లారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి సీఐ గారు తోపుడు బళ్ళు
రోడ్డు మీద ఉండకూడదని చెప్పి ఈరోజు ఆంక్షలు పెట్టి వ్యాపారానికి ఆటంకం కలిగించేటువంటి పరిస్థితి ఉన్నది. ఇది చాలా అన్యాయం. ఎన్నాళ్ళ పాటు దశాబ్దాల పాటు తోపుడు బళ్ళ మీద వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వీళ్ళు ఈరోజు ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తానని చెప్పి వేధించడం, రాజకీయంగా పోలీసుల పరంగా వేధించడం పద్ధతి కాదని చెప్పి, అయ్యా ఎమ్మెల్యే గారు మీరు ఆధునీకరణ చేస్తామన్నారు, మంచిది, సుందరీకరణ చేయండి. కానీ పేదలు పట్టుకొట్టి, బడుగు బలహీన వర్గాలు పట్టుకొట్టి సుందరీకరణ ఎవరి కోసం అని చెప్పి ఈ సిఐటిగా అడుగుతున్నాం. అందుకని పేదలు పట్టుకొట్టద్దు, చిన్న కార్మికులు పట్టుకొట్టద్దు, సిరి వ్యాపారస్తులు పట్టుకొట్టద్దు అని చెప్పి ఈయన అడిగింది. పండగ వరకు టైం ఇవ్వండి, తర్వాత ప్రత్యామ్నాయం మీరు చూపించండి అని చెప్పి అడుగుతున్నాం. ఆ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు, కలెక్టర్ గారు అందరూ కూడా ఆలోచించాలి. ఈ పట్టణంలో ట్రాఫిక్ పెరిగితే వన్ వే ట్రాఫిక్ ఏర్పాటు చేయండి, తోపుడు బళ్ళు కార్మికులకి అవకాశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి సిఐటి మన్యం జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. లేని పక్షంలో దీక్షలకి, నిరాహార దీక్షలకి, ఎంత పోరాటానికైనా వాళ్ళు సిద్ధపడతారు. ఆ పోరాటానికి సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తున్నాం.